అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనవి. ఇదేదో తెలుగుదేశం పార్టీకో జనసేనకో బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర రాజధాని అనేటువంటి అంశం. ఈ విధమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదు. రాజకీయాలు దిగజారిపోయాయి, రాజకీయ పార్టీలు ఎలాగూ దిగజారిపోయాయి, వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళు పరిధి దాటి దిగజారి విమర్శలు చేసుకుంటున్నారు. వాళ్ళ విమర్శల్ని మనమేమి వాళ్ళని కట్టడి చేయలేం, వాళ్ళని సరి చేసేటువంటి పరిస్థితిలో కూడా లేం. కనీసంగా జర్నలిస్టులుగా ఉండేటువంటి వాళ్ళు, కనీసంగా అనలిస్టులుగా ఉండేటువంటి వాళ్ళన్నా కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించడం. బాధ్యత కాదండి, సంయమనం పాటించాలండి. సంయమనం మనం ఏం మాట్లాడుతున్నాం అది జనంలోకి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే ఇంగితాన్ని విస్మరించి మొత్తం అమరావతి రీజన్లో ఉన్న మహిళలందరినీ సెక్స్ వర్కర్లతో పోల్చే విధంగా మాట్లాడటం. ఆ రిపోర్ట్ మీరు చదివే ఉంటారు, ఉడుమల సుధాకర్ రెడ్డి గారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన రిపోర్ట్. ఆయన ఎక్కడ అమరావతి గురించి ప్రస్తావన చేయలేదు. దాంట్లో 3 రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఆ రిపోర్ట్ కాపీ కూడా ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ అండి. సార్ వాసుదేవన్ గారు, ఇది అసందర్భమైనటువంటి అంశం అండి. ఎందుకంటే రాజధాని అంశం వచ్చినప్పుడు ఇంతకు ముందు వేశ్యల గురించో లేకపోతే బ్రోతల్ హౌస్ల గురించి ఏం వార్తలు వచ్చాయనేటువంటిది అంశము రాజధాని చర్చకు వచ్చినప్పుడు అంశం మాట్లాడటం అనేది ఖచ్చితంగా రాజధానిని అవమానపరచడం, రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి మహిళలను అవమానపరచడం, రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలను అవమానపరచడం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బ్రోతల్ హౌసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆ చర్చ వేరు, ఇది దురుద్దేశపూర్వకంగా రాజధానికి ఆపాదించినటువంటి అంశం. దీన్ని ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఖండించాల్సినటువంటి అంశం. ఇది తప్పు కూడా, దాన్ని ఎవరో కూడా సమర్థించడానికి వీలేదు. ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుంది వాళ్ళ మీద, ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద ఇది ప్రభుత్వం కోర్టులో ఇప్పుడు ఈ బాల్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వాళ్ళకేమీ పెద్ద విషయం కాదండి. ఎందుకంటే వాళ్ళ ఎజెండాలో ఇలాంటి అమరావతి మీద బురద జల్లేటువంటి అంశాలు, చాలా రకాల అంశాలు నడిచినాయి. ఇప్పుడు కాదు, అమరావతి ప్రారంభం అయితే వాళ్ళు 2019 అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. అలాంటి వ్యాఖ్యానాలు ఇది కూడా ఒకటి కింద వాళ్ళు ఆనందపడొచ్చేమో వాళ్ళు. కానీ ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష చంద్రబాబు నాయుడుకు ఉంది. అదేంటి అని అంటే, ఈ విధంగా అమరావతికి సంబంధించినటువంటి మహిళలు అమరావతి ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా సాక్షి టీవీలో వచ్చినటువంటి ఆ డిబేట్ లో వచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత మంచిది. లేదు అని అంటే చంద్రబాబు నాయుడు మీద ఈ విధమైనటువంటి అసంతృప్తి మరింత పెళ్ళుపికేదానికి అవకాశం ఉండదు. ఇప్పటికే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అమరావతి రైతుల్లో. ఎందుకు అని అంటే ఆల్రెడీ 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఇంకో 44 ఎకరాలు తీసుకుంటానండి ఏవో బాంబు లాంటి వార్త పేల్చాడు చంద్రబాబు నాయుడు. ఉన్నదానికే దిక్కు లేదు, మరి అదనంగా ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటానండి. 1,00,000 ఎకరాలతో ఈయన ఏం డెవలప్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేటువంటి దాని మీద రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇప్పటికే 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కారణం కాదు, చంద్రబాబు నాయుడు కూడా కారణమే. చంద్రబాబు నాయుడు అసంబద్ధ నిర్ణయాలు 2014 నుంచి 19 వరకు బీజేపీతో కలిసి ఉన్నటువంటి పరిస్థితిలో ఏమీ సాధించలేనటువంటి పరిస్థితి, రాజధానికి నిధులు తేలైనటువంటి ఫెయిల్యూర్ సీఎం గా ఆ రోజున చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి చనిపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఈ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు తగిలింది. ఇప్పటికైనా సరే ఆ రైతుల విషయంలో మీరు అడిగారు కదండి సీఎం గారు ఎలాంటి కాల్ తీసుకోబోతున్నారు అనేది. మీరు అడిగారు కదా సీఎం గారు ఎలాంటి కాల్ తీసుకోబోతున్నారు. సజ్జా అజయ్ కుమార్ గారిని అడుగుదాం. అజయ్ కుమార్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మహిళా కమిషన్ ఇప్పుడు జరిగి 48 గంటలైంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఐ బిలీవ్ ఆవిడ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు అనుకుంటాను. ప్రస్తుతానికి ఏమన్నా ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ ఏమన్నా వెళ్ళుండొచ్చు. బట్ ఎక్కడి నుంచైనా ఒక్క ప్రెస్ రిలీజ్ వచ్చిందా? ఎందుకు ఇంత ఇన్సెన్సిటివ్గా అయిపోయింది మహిళా కమిషన్? ఇప్పుడు ఫస్ట్ నేను దీనికి సమాధానం చెప్పే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను సార్. ఏ సాక్షి ఛానల్ అయితే ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడారో దాని గురించి ఒక జర్నలిస్ట్ గా మీ స్పందన ఏంటి సార్? ఇందాకే చెప్పా, స్టార్టింగ్ రిమార్కే చెప్పా, మీరు అది బహుశా మీరు వినలేదేమో. హైలీ అబ్జెక్షనబుల్ అండ్ వాళ్ళు కోట్ చేసిన అంశానికి సంబంధించిన స్టోరీ రిలేటెడ్ కంటెంట్ కూడా నేను మీకు చెప్పా. బహుశా అది మీరు చదివి ఉండకపోవచ్చు, కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, నేనేమన్నానంటే అది హైలీ అబ్జెక్షనబుల్. మీరు డోంట్ ట్రై టు స్కిప్ నేను అడిగిన ప్రశ్న మహిళా కమిషన్ ఎక్కడుంది అది కూడా చెప్తాను. అదే చెప్పాలి ఇప్పుడు, అదే చెప్పాలి. వాళ్ళిద్దరిని ఎందుకు అలా వదిలేశారు, అని అడుగుతున్నాను. మహిళా కమిషన్ ఏం చేస్తుంది? సార్ లెట్ మీ కంప్లీట్. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా.
మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీకి 4 రోజులు ఒక స్టఫ్ దొరికింది. ఖచ్చితంగా మీరు ప్రతి నెల దేనికి చేస్తున్నది stuff ఏంటి? ఇది? ప్రతి నెల ఏంటి మీరు చేసేది? దేనికి stuff? ఏదో ఒక అంశం తీసుకొని దాంట్లోంచి మైలేజ్ పొందడం, అసలు అంశాలను పక్కన పెట్టడం. ఏ అంశాలు పక్కన పెట్టారు? ఆ? ఏ అంశాలు పక్కన సూపర్ పెట్టారు? 6 గురించి అడుగుతున్నారు కదా జనం. ఒక సిలిండర్ చూడుకున్నారు. జనం మాట అండి, మీకు జనం మాట మీకు కొంచెం వినండి. జనాల్ని నన్ను వినక్కర్లా, మీరు జనాన్ని వినండి. జనాన్ని మేము వింటున్నాం సార్, మేము జనంలోనే ఉంటాం. ఓకే, వాటికి రెస్పాండ్ అవ్వండి. అదే మేము జనంలోనే ఉంటాం. మీరు ఇప్పుడు నేను అడిగిన ప్రధానమైన ప్రశ్న నుంచి మీరు డివేట్ అవుతున్నారు. మహిళా కమిషన్ నేను డివేట్ అవ్వట్ల. మహిళా కమిషన్ గారు స్పందిస్తున్నారు, దాన్ని సుమోటోగా తీసుకుంటామని చెప్పారు. బహుశా మీరు చూడకపోయి ఉండొచ్చు, మీ దృష్టికి రాకపోయి ఉండొచ్చు. 48 అవర్స్ తర్వాత 48 సేమ్ డే 48 అవర్స్ తర్వాత 72 అవర్స్ తర్వాత మనకు కష్టం కలిగితే ఒక రకంగాను అమరావతి రీజియన్ మొత్తం మీద ఉన్న మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారండి. అక్కడ చాలా కీలకమైన విషయం అది. ఈ రోజు కొమ్మినేని రవిశంకర్ కావచ్చు, లేకుంటే ఆ పనికి మాలోడు ఇంకొకడు కావచ్చు, శ్రీనివాస్ ఈ ఇద్దరు వెధవలు చేసింది ఒక అమరావతి గురించి కాదు. ఆంధ్రుల రాజధాని అమరావతి రాజధాని, వేశ్యల రాజధాని అన్నారు వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని అన్నట్లు ఆ వెధవలు. నేను చెప్పింది అదే మీరు చెప్తుంది కూడా అదే. అమరావతి రీజియన్ మొత్తాన్ని, రాజధాని మొత్తాన్ని వాళ్ళు చాలా చండాలమైన వ్యాఖ్య చేశారు. నేను అనేది అదే సార్. ఇక్కడ ప్రభుత్వం దాని మీద సీరియస్ గానే ఉంది. మీరు ఏ మహిళా కమిషన్ గురించి అయితే మాట్లాడుతున్నారు, ఆ మహిళా కమిషన్ గారు కూడా సుమోటోగా కేసు తీసుకోబోతున్నారు, దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడి ఏ విధవల్ని కూడా ఉపేక్షించేది లేదు. 48 గంటలు అయిపోయిందా, 72 గంటలు అయిపోయిందంటే మనం సమయాన్ని కాదు చూడాల్సింది, ఇక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా చూడాలి. కానీ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు కూడా ఏంటంటే ఇది కేవలం ఒక స్టఫ్ గా దొరుకుతుంది. ఇదే స్టఫ్ మ్యాటర్ కాదు సార్, ఇవేం స్టఫ్ కాదు. ఇక్కడ సీరియస్నెస్ ఏదండి? సీరియస్నెస్ ఏది ప్రభుత్వం దగ్గర? సీరియస్నెస్ అంటే రోడ్డు మీదకి వచ్చి మీరు ఒక విషయం గమనించారు లేదు, చెప్పులతో కొట్టారు మహిళలు. అక్కడికి వచ్చి చెప్పులు, అదంతా నిన్నంత విజువల్స్ చూశారు, చెప్పులతో కొట్టారు. అయినా కూడా రెస్పాండ్ కాలేదు. ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి దిగాలంటున్నాను సార్. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి, చెప్పుతో కొట్టడం కాదు యాక్షన్. కొట్టమని చెప్పలా, మహిళలు కొట్టారా ఆ విషయం చూసారా అని అడుగుతున్నాం. అదే సార్, ఇప్పుడు మీ ప్రతి విషయం చూసాము. మహిళా కమిషనర్ గారు చూసారు, మహిళా కమిషనర్ గారికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఆవిడ నోటీస్ తీసుకోవడం కూడా జరిగింది, మీ దృష్టికి రాలేదంతే. మీరు అనుకుంటున్నారు దృష్టికి రాలేదు, మీరు అనుకుంటున్నారు అంతే. ఓకే, మేము అనుకోవట్లా, మీ దృష్టికి రాలేదని మీరు అనుకుంటున్నారంటున్నా. రెస్పాండ్ అవ్వాల్సిన 24 అవర్స్ లో 48 అవర్స్ లో రెస్పాండ్ అవ్వాల్సిన అంశాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టండి. మీరు ఎలా చూస్తున్నారు చెప్పండి. ఎవరు ఏ విషయాన్ని పక్కన సార్ ఎవరిని కాపాడటానికి సార్? ఎవరిని ఎందుకు కాపాడాలి? ఎవరిని కాపాడతారు సార్ ఇక్కడ? ఎవరిని కాపాడాలి ఇక్కడ? ఎందుకు కాపాడతారు ఇక్కడ? పక్కన పెట్టారని మీరు ఎట్లా చెప్పగలరు? 8 గంటలైంది ఆవిడ రెస్పాండ్ అయ్యి. కరెక్ట్ గా కాదు సార్, 8 గంటలైంది ఆవిడ రెస్పాండ్ అయ్యి. మీరేమన్నారు? ఇప్పుడు దాకా 48 గంటలైంది రెస్పాండ్ కాలేదు అన్నారు. 48 అవర్స్ అయిపోయింది అప్పటికి. అటుమన్న జరిగిన అంశం సజ్జా అజయ్ కుమార్ గారు ఇది అటుమన్న జరిగిన అంశాన్ని నిన్నటి వరకు రెస్పాండ్ కాకపోవడానికి ఏంటి? వాట్ ప్రాంప్టెడ్ నాట్ టు? మీరేమన్నారు? ఇప్పుడు దాకా రెస్పాండ్ అవ్వలేదన్నారు, ఇప్పుడు 8 గంటలు అవుతుంది ఆవిడ రెస్పాండ్ అయిందని మీరేం మాట్లాడుతున్నారు? గుడ్ టు నో దట్. లాస్ట్ మీరే చెప్పారు 8 గంటలు అవుతుంది ఆవిడ రెస్పాండ్ అయ్యింది. ఎందుకు అంత డిలే? నేనేమన్నానంటే సార్, సార్ ఇక్కడ ఒకటి మనం ఇప్పుడు మేము గతంలాగా తీసుకెళ్లి విరుచుకుపడి అర్ధరాత్రులు పోయి లాక్కరాటాలు లేవు సార్. ఇక్కడ చెప్పేది కేసు పెట్టండి చాలు ముందర సార్. ప్రభుత్వం కేసు పెట్టింది, మహిళా కమిషన్ కాదు, ప్రభుత్వం కేసు పెట్టింది. అవును సార్, ప్రభుత్వం కేసు పెట్టింది, మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకుంటుంది. నేనేమంటున్నాను ఇక్కడ, సింపుల్ గా వినండి. ఇక్కడ మేము వెంటనే వెళ్లి యుద్ధాలు చేసే టైప్ కాదు ఈ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి సార్. ఈ రోజు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. విధవలు ఏదైతే మాట్లాడారో దాని గురించి ఈ రోజు ప్రభుత్వం దాని మీద సీరియస్ గానే ఉంది, మహిళా కమిషన్ దాని మీద సీరియస్ గానే ఉంది. ఆ విధవల్ని ఉపేక్షించేది లేదు, ఆ విధవల్ని ఆ ఛానల్లో కూర్చోబెట్టి అలా మాట్లాడిపిస్తున్న వాళ్ళను ఉపేక్షించేది లేదు. ఎందుకంటే అది ఈ రోజు కొత్త కాదు కదా. ఇప్పుడు అందులో కొమ్మినేని శ్రీనివాస్ అతను వచ్చి నిన్న కూడా ఏం మాట్లాడుతున్నాడు? దీన్ని మా నాయకుల మీద మీరు ఆమోదిస్తున్నారు, నాకు బాధ అనిపిస్తుందంటే నేను దాన్ని సమర్థించట్లేదంటే, ఆ రోజు ఆ కృష్ణంరాజు ఒక వ్యక్తి మాట్లాడిన రోజు ఇతను కొంచెం హేళనగా నవ్వుకుంటూ అయ్యో మీరు అలా మాట్లాడకూడదండి, ఎందుకంటే మళ్ళీ సోషల్ మీడియాలో మీ మీద పడికిపోతారు. ఏ విధమన్నా అలా చెప్తాడా అండి? సోషల్ మీడియాలో పడిపోతారా?
అమరావతి ప్రాంతం అంటే రాష్ట్ర రాజధాని అన్న సంగతి ఆ పనికిమాల వెతుకు గుర్తుండాలి. సీనియర్ జర్నలిస్ట్ అంటే ఆ సాక్షి ఛానల్లో కూర్చొని వచ్చి మాట్లాడిన కూడా ఒక వెధవే. ఈ విధంగా మాట్లాడినప్పుడు కడుపు కన్నమే కదా తినేది. ఎవరికన్నా కాలుద్ది ఇక్కడ, ఎవరికన్నా మండుద్ది ఇక్కడ. రైట్. వెంకటరెడ్డి గారు ఏంటి, ఐ థింక్ మీరేదో సార్ ఇప్పుడు నేను ఒకటి అంటే మీరు జనసేన వాళ్ళు మాట్లాడిచ్చినాక మాట్లాడిస్తానా నో ఇష్యూగా నేను ఒకటే స్పష్టంగా చెప్తాను. 10 సార్లు ఒక జర్నలిస్ట్ ని పట్టుకొని వెధవా అని ఓ ఛానల్లో కూర్చొని మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన తప్పని ఖండించాం. దానికి కొమ్మినేని గారికి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1, కొమ్మినేని గారు కాదు మాట్లాడింది, వివిఆర్ కృష్ణరాజు గారు అనేటటువంటి జర్నలిస్ట్ మాట్లాడాడు. ఆయన కూడా క్షమాపణ చెప్పాడు, దాన్ని ఖండించాం. దానికి యాజమాన్యానికి ఏం సంబంధం ఉండదు. మీ ఛానల్ ఇప్పుడు మీరు డిబేట్ రన్ చేస్తున్నారు వాసుదేవన్ గారు, ఇప్పుడు మీ ఛానల్లో కూర్చొని అతను వెధవా అని మాట్లాడుతున్నాడు తెలుగుదేశం అతను. దానికి ఇప్పుడు వాసుదేవన్ గారికి 99 టీవీ చైర్మన్ గారికి సంబంధమా? మీరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడేటువంటి ప్యానలిస్టులు ఏం మాట్లాడతారు? అతను ఎదవని తిడతాడా, లేదంటే అతను బూతులు తిడతాడా, అతను లైవ్ లో విచిత్రంగా ప్రవర్తిస్తాడా, మీకేం తెలిసింది? ఇప్పుడు మాట్లాడాడు అతను 100 సార్లు మాట్లాడాడు డిబేట్ లో. నేను కూడా అవతలాలను ఎదవ అనొచ్చు కదా. ఇది కాదు కదా సబ్జెక్టు. ఇప్పుడు ఎవరన్నా ఇలాంటివి మాట్లాడినప్పుడు వినాలి. లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. అజయ్ గారు ఇదే తెనాలిలో గీతాంజలి అనే మహిళ మీద ట్రోల్ చేసినటువంటి దాంట్లో నువ్వు కూడా ఉన్నావు సజ్జా. కారణమైనటువంటి నువ్వు కూడా ఆ రోజు జగనే కదా సీఎం, నిరూపించాల్సిన బాధ్యత మీదే కదా. ఆ రోజు ఎందుకు నిరూపించలేకపోయారంటే నా తప్పు లేదని. చిన్న సోషల్ మీడియా అది వినాయా పొద్దున్నే ఎడబట్టుకొచ్చారు ఆయనకు. నిన్నెక్కడి నుంచి పట్టుకొచ్చారు? నీకు ఆ కృష్ణంరాజుకి కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నా తేడా ఉందా? ముగ్గురు ఉండదు. అజయ్ గారు ఆగండి. సరే వెంకటరెడ్డి గారు, ఈయన ఇప్పుడు నేను పొద్దున్నే వచ్చి ఎలాంటి భాష మాట్లాడుతున్నానా, ఛానల్లో కూర్చొని అతను మాట్లాడుతున్నాడు. అజయ్ గారు డోంట్ రిపీట్ అన్నారు, ఆల్రెడీ అన్నారు, అయిపోయింది, వదిలేండి. అజయ్ గారు ఆల్రెడీ మీరు మాట్లాడారు, అయిపోయింది. ఇద్దరు మ్యూట్ చేయండి సార్. మీరు అన్న ఒక వీడియో చూసి రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి వెంకటరెడ్డి గారు. ఏమంటే జరిగింది అది ఇనార్డెంట్ డిలే అండి అక్కడ. అంటే యాక్షన్ ఇనిషియేట్ చేయడంలో ప్రభుత్వం కేసు పెట్టింది. ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత మహిళా కమిషన్ స్పందించింది. జనరల్గా మహిళా కమిషన్ మీద కొంత యాంటిసిపేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆయన సజ్జా అజయ్ కుమార్ అన్న దాంట్లో ఒక పాయింట్ నేను ఏకీభవిస్తా. అది కేవలం అమరావతి రాజధాని అంటాం కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉన్న మహిళలను అవమానించడం. స్టోరీ ఈజ్ డిఫరెంట్ విచ్ టైమ్స్ ఆఫ్ ఇండియా హెస్ క్యారీడ్ అవుట్ అండ్ ది కంటెంట్ విచ్ హీ హెస్ స్పోకెన్ ఆన్ ది ప్లాట్ఫామ్, సాక్షి ప్లాట్ఫామ్ మీద కృష్ణరాజు మాట్లాడింది వేరు. అసలు చాలా అసంబద్ధమైన దారుణమైన మాట వ్యాఖ్య చేశాడు ఆయన. దాని మీద మీనమేషాలు లెక్కట్టాల్సిన అవసరమే వచ్చింది. అయితే ఫస్ట్ ముందు ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్తే అండి. 99 టీవీ వీక్షకులకి. ఇక్కడ డిబేట్లోకి వెళ్తే అండి, ఫస్ట్ మన పాయింట్ ఏంటంటే కేఎస్ఆర్ లైవ్ షో అనేది మొన్న అమరావతి రైతులు ఉండే ప్రాంతం, దేవతలు తిరిగే ప్రాంతం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్న తర్వాత వాళ్ళు అసభ్యపరంగా మాట్లాడారు. ప్లస్ సాక్షి ఛానల్ అనేది ఇది ప్రసారం చేసింది కాబట్టి ముందు ఛానల్ గురించి మనం మాట్లాడదాం. ఆ ఛానల్ అనేది ఎట్లాగుంటుంటే మీడియాకి మొత్తానికి విరుద్ధంగా వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికి, వాళ్ళ సొంత పనులు చూపించుకోవడానికి, ప్రభుత్వ పథకాలను కూడా అట్లీస్ట్ ఇవాళ రోజున మంచి పనులు చేసిందని చెప్పేసి మీడియా అనేది ఏంటంటే ఒకరికి తొత్తులాగా కాకుండా పనిచేయాలనేది సాక్షిలో లేదు. ఎంతసేపు వాళ్ళ సొంత డబ్బా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే సరిపోతుంది. ఇక్కడ సాక్షి ఛానల్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు జరిగిన షో గురించి కాకుండా, లైవ్ షో గురించి కాకుండా, కేఎస్ఆర్ లైవ్ షో గురించి కాకుండా దానికన్నా ముందు లక్ష్మీపార్వతి గారితో ఒక షో జరిగినప్పుడు ఒక టెలికాలర్ ఫోన్ చేసి లక్ష్మీపార్వతి గారిని కొంచెం అసభ్య ప్రకారంగా మాట్లాడితే ఆ రోజు నువ్వు దేనికోసం నువ్వు ఫోన్ చేసావు తెలుసు, మహిళలను ఇట్లా అనడం కాదని చెప్పేసి మాట్లాడిన కొమ్మినేని తర్వాత ఇదే కృష్ణరాజుతో ఇదే షో జరుగుతుంటే కృష్ణరాజేమో రాజధానిలో తిరిగేది దేవతామూర్తుల రాజధాని కాదు, అది వేసీల రాజధాని అని చెప్పేసి అసభ్య పదజాలంతో మాట్లాడితే నేను కూడా తెలిసిందే అని చెప్పేసి అన్నాను. ఆ వర్డ్ అనేది అక్కడ మెన్షన్ చేసుకుని ఖచ్చితంగా నాకు కూడా తెలుసండి అని చెప్పేసి అన్నాను.
ఏ విధంగా తెలుసు? మీరు ఒక మీడియా అనేది, జర్నలిస్ట్ అనేది ఒక బాధ్యతాయుతంగా సొసైటీలో బతుకుతూ మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఒక మహిళనే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళల్ని, అమరావతిలో ఉన్న ప్రతి కులంలో ఉన్న ప్రతి మహిళను కూడా చాలా కించపరిచిన మాట్లాడారు. కులం అనవసరం అండి, మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మళ్ళీ అక్కడ ఎస్సీ ఎస్టీ అక్కర్ల మహిళలు. లేదు సార్, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే నిన్న మహిళా కమిషన్ ని సంఘాలకు సంబంధించి మహిళలు కలిశారు కాబట్టి ఈ మాట నేను మాట్లాడుతాను. అందరూ కలిశారు, నిన్న మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కలిసారులేండి. నేను దాని గురించి నేను ఇది పాయింట్ మాట్లాడుతున్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అటువంటి ఛానల్స్ అనేది ఉండడానికి లేదు. అటువంటి ఛానల్ అనేది తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు యావత్తు కూడా మొత్తం అంతా నిషేధించాలని చెప్పేసి నేనైతే ఇట్లాగే కోరుకుంటున్నాను. అట్లాంటిది వాళ్ళ మీద ఎటువంటిది అనేది చట్టం ప్రకారంగా ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకోవాలి. చట్టం ప్రకారంగా వాళ్ళిద్దరికి రేపొద్దున వేరే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రజల గురించి కానీ మహిళల గురించి కానీ ఏదన్నా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేటట్టుగా జరగాలని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు డూ యూ సపోర్ట్ సచ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్సికల్ వర్డ్స్ బై కృష్ణరాజు గారు? సార్ 100% ఖండించిన. ఫస్ట్ నేను ఆ రోజు కూడా ట్విట్టర్ లో ఫస్ట్ ఖండిస్తా పెట్టింది నేనే. ఒకటి, ఎవరు మాట్లాడినా తప్పే అంటాం, కానీ మాట్లాడినటువంటి ప్లాట్ఫామ్ మీద వాళ్ళ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి. సో వాళ్ళ ఛానల్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను అనేక ఎగ్జాంపుల్ చెబుతాను సార్. ఇదే మన ఛానల్లో కూడా మమ్మల్ని నంబూతులు తిట్టారు, ఇదే ప్యానలిస్టులు, ఇదే సజ్జా అజయ్ దగ్గర నుంచి మిగిలిన తెలుగుదేశం జనసేనలు అయితే అమ్మ లెక్కలే ఇవన్నీ తిట్టారు. దానికి ఛానల్ ఏం చేస్తుంది? దానికి ఛానల్కి సంబంధం ఉంటుంది? చోట చంద్రశేఖర్ గారు ఎట్లా బాధ్యులు అవుతారు, లేదంటే వాసుదేవన్ గారు, ఇంకో వర్మ గారు, ఇంకో బాధ్యులు కాదు కదా. సో నేను అంటుంది ఏంటి, ఇప్పుడు ఆయన ఎక్కడ కొమ్మినేని శ్రీనివాస్ గారు దాన్ని సమర్థించాల. పాయింట్ నెంబర్ 1, ఆయన మీ అందరికీ తెలుసు చాలా సీనియర్ జర్నలిస్ట్ గా. వెంకటరెడ్డి గారు ఒకసారి ఆ షో చూడండి సార్. లేదు, ఒకసారి మీరు అది రిపీట్ చేసి చూడండి. కొమ్మినేని గారు కరెక్ట్ అని చెప్పేసి అని అన్నాడా లేదా ఓడ్ అనేది మీరు ఒకసారి చూడండి సార్. ఆయనకు తెలియదు, కొద్దిగా తెలియదు, తెలిసినంత మనం చెప్పచ్చు. మీకు తెలియదు లక్ష్మీకాంత్ గారు, మీకు అనుభవం లేదు, కొంచెం ఆగండి. సో ఆయన 50 సంవత్సరాల నుంచి ఏదైతే పత్రికా రంగంలో కానీ దాదాపు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచో ఓన్లీ డిబేట్లు పార్టిసిపేట్ చేస్తున్నారు, కండక్ట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు ఏ రోజు కూడా అలాంటి ఎంకరేజ్ చేయాల. సో మొన్న కూడా ఆయన కొంత హెల్త్ ఇష్యూ ఉంది, సో ఆయన మాట్లాడిందని ఇలా మాట్లాడొద్దండి మీకు కింద కేసులు అవుతాయి అని కూడా ఆయన అనడం కూడా జరిగింది. దాన్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కానీ దానికి వివిఆర్ కృష్ణరాజు గారు మాట్లాడిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అదే వివిఆర్ కృష్ణరాజు గారు 99 ఛానల్లో కూర్చొని మాట్లాడారు అనుకోండి సార్, 99 యాజమాన్యం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిచ్చిందని అంటారా? చెప్పండి సార్. నేను అంటా 99 టీవీ యాజమాన్యం బాధ్యత. అదే ఏబిఎన్ లో కూర్చొని మాట్లాడారు. ఇదే సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తా అన్నాడు, మరి తెలుగుదేశం మాట్లాడించినట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాధ్యత తీసుకొని క్షమాపణలు చెప్పి ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయట్లేదు? మరి ఇదే టీవీ5 ఛానల్లో యాంకర్ లమ్ము ముమ్ము భాషలు మాట్లాడాడు. సినిమా ఫీల్డ్ లో లమ్ములు లేరా ముమ్ములు లేరా అని. మరి టీవీ5 నాయుడేగా దానికి బాధ్యత. ఇప్పుడు మరి టీటీడీ చైర్మన్ ఎందుకు ఇచ్చారటంటే వాళ్ళకి? మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా? చేబ్రోలు కిరణ్ మాట్లాడినప్పుడు యాంకర్ మీద కేసు పెట్టాలి కదా. ఆ ఛానల్ ఓనర్ గొట్టిపాటి వంశీకృష్ణ ఐటీడీపీ నాయకుడు, అతని మీద కేసు పెట్టాలిగా. ఈ ఐటీడీపీ నిర్వహిస్తున్న లోకేష్ మీద కేసు పెట్టాలిగా. మనమేమో సాంప్రదాయాన్ని శుద్ధపోసులు, అవతలాడు ఏం మాట్లా బూతు 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 బూతు, మనమేమో నభవంతు నా భవిష్యత్తు ఏం మాట్లాడినా. ఇదే ఆన వెంకటరమణారెడ్డి రోజా నీకు బికినీ పంపిస్తా అన్నాడు. దేంతో తన్నాలండి? చైర్మన్ ఇచ్చారు, తన్నట్టు మానేసి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. బోషిడికి అన్న పట్టాభికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. రోజా గారిని బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసి దాన్ని నీచంగా మాట్లాడిన బండారు సత్యనారాయణ వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఏదైతే సైకో జగన్ చెప్పాడో లండన్ నుంచి ముండలను మింగటానికి వెళ్ళాడు. అక్కడికి నోటీస్ వాడండి. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రోజు ముండలను మింగటానికి వెళ్ళాడన్న నారా లోకేష్ ఈ రాష్ట్ర మంత్రి. ఏదైతే మహిళా హోంమంత్రి సుచరిత గారిని సంకనాకమన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏదైతే తొడలు కొట్టి ఆ వైసీపీ నా కొడుకులను లాక్కొచ్చి తన్నాలి అన్నావా గ్రేష్మ ఈరోజు ఎమ్మెల్సీ. ఇదే రోజా కొవ్వును తిరుమల లడ్లో వాడారని చెప్పిన కిరా కార్పి వీళ్ళకి పెద్ద అధికార ప్రతినిధి. ఇదే మరి సీమరాజా ఏదైతే ముగ్గురు ముసలి ముంజులు ఒక చోట చేరాయని చెప్పి లక్ష్మీభారతి గారి గురించి మాజీ ముఖ్యమంత్రి భార్య, అలానే మంత్రిగా ఉన్నటువంటి రోజా గారి మీద ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్న మాటలు, వీళ్ళందరూ ఏ పార్టీ అండి?
ఏదో చించుకొని అసలు వాళ్ళని తన్నాలి, ఆ ఎదవా ఈ ఎదవా అని మాట్లాడినాడు. మరి ఇప్పుడు వీళ్ళే ఎదవలు, వీళ్ళందరూ ఎదవలు కాదా? ప్రస్తుత హోంమంత్రి అనిత గారు, సారీ టు సే మహిళగా, నిజంగా అనిత గారు మహిళ ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడటం, సభ్య సమాజంలో మహిళలకు ఆమె గౌరవిస్తానికి. అది ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఆ బయట ఒకసారి చూడండి, ఆవిడేం మాట్లాడారు. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారు చెప్పండి. ఇప్పుడు మీరే విన్నారు కదా, నేను అవార్డ్స్ తినకుండా మరి వీళ్ళందరూ మహిళా అధ్యక్షురాలుగా ఉండి మాట్లాడిందండి. ఇప్పుడు హోంమంత్రి వీళ్ళందరూ మహిళల గురించి ఈ రోజు మహిళా సమాజం ఏమైపోయింది అని మాట్లాడారు కదా. ఆడది కనపడితే వెంకటరెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న అడగనా మిమ్మల్ని. నేను ఒక ప్రశ్న వేస్తే దానికి ప్రశ్న సమాధానం కాదు, నాకు సమాధానం కావాలి. వీళ్ళందరూ మాట్లాడారు కాబట్టి మీరు చేసిన జస్టిఫైడ్ అని మీరు సమర్థించుకుంటున్నారా? మేము ఎక్కడ చేసామండి బాబు? మళ్ళీ మీరు అంటున్నారు కృష్ణరాజు గారికి మాకేం సంబంధం? మాకేమైనా సంబంధం ఉంటుందా? రైట్ అండి, మీరు మీ ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడినప్పుడు మా ప్లాట్ఫామ్ మీద తప్పు జరిగిందని చెప్పడానికి ఎందుకని సంశయిస్తున్నారు మీరు? సాక్షి టీవీ యాజమాన్యం దాన్ని ఖండించింది అదే రోజు. ఏదైతే సాక్షి టీవీ యాజమాన్యం మాకు దీన్ని ఆపాదించొద్దు, మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పు అని చెప్పి మేము అంది. మేము ఇప్పుడు మళ్ళీ అమ్మంటే రెండో రోజు తీసుకుని వచ్చి మీరు డిబేట్ లో కూర్చోబెడితే మీరు అన్నట్టుగా ఇదే చెప్పు తీసుకొని కొట్టారండి బీజేపీ నాయకుడిని కొలిక్పూడి శ్రీనివాసు. ఇదే ఏబిఎన్ ఛానల్ లో కూర్చొని తెల్లారి కూర్చోబెట్టారు మళ్ళీ అతను తీసుకొని వచ్చి. మళ్ళీ వీళ్ళందరూ ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడేటట్టు మేము సమర్థించట్లేదు, మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చెప్పే, హోంమంత్రి అనిత గారు చేసినా తప్పే, తెలుగుదేశం నాయకులు చేసినా తప్పే, వైసీపీ నాయకులు చేసినా తప్పే, ఎల్లిస్టులు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే అంటున్నాం. కానీ మాకు అంతగట్టి మీరు అన్నారు ఇందాక ఈ నెలకి ఇది దొరికిన నెలకని, ప్రతి నెల ఒకటి దొరికిస్తారు. ఎందుకంటే ఒక రోజే మదనపల్లి ఫైల్స్, ఒక నెల ఏమో రిషికొండ, ఇంకో నెల ఏమో బోటు విజయవాడ గుద్దేస్తుంది 2 లక్షల మంది చచ్చిపోతున్నారని రాస్తారు. ఇంకో నెల ఏమో జత్వాని వచ్చింది, ఇంకో నెల ఏమో షర్మిల గారు ఆస్తులు, చెల్లి తల్లి అని ఒక నెల నడుపుతారు. ఇప్పుడు చూస్తేనేమో దీన్ని నడుపుతారు. మొన్నదాకేమో IAS IPS మీద కేసులు, ఒక నెల 2 నెలల నుంచి మద్యం కేసు, ఇవాళ అరెస్టు రేపు అరెస్టు. ఇది తప్ప ఈ 12 నెలల కాలంలో మనం ఏమి ఇచ్చాం హామీలు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాం, ఎంతమందిని ఉద్యోగాల నుంచి పీకేసాం, ఇది ఎక్కడన్నా డిస్కషన్ ఉందా? ఎక్కడన్నా రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద చాలా మాట్లాడాలండి. అంటే మీరు మాట్లాడటం మొదలెడితే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడటం మొదలెడితే 5 ఏళ్ల మీ పాలనలో జరిగినవి చాలా మాట్లాడాలి. మళ్ళీ చాలా మాట్లాడాలి. వస్తాను. ఇంకొక టాపిక్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గర. కృష్ణాంజనేయులు గారు, సరే తెలుగుదేశం అలాగే జనసేన కూడా ట్వీట్స్ మనం చూసాం ఈ అంశానికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు చాలా డీటెయిల్గా స్పందించారు. బౌద్ధం నడిచిన నేల ఇది, అండ్ చాలా గొప్పగా ఈ ల్యాండ్ గురించి, అంటే ఎవరు పరిపాలించారు ఏంటి, మన సంస్కృతి మన నాగరికత, ఒక్కసారిగా దీన్ని డిటీరియేట్ చేసే కార్యక్రమాలకి ఈ రకంగా పాల్పడటం. కృష్ణరాజు ఆయన పర్పస్ఫుల్లీ హ్యాస్ మెన్షన్డ్, ఆయన కనీసం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేయాల. ఈయన సజెషన్ ఇస్తున్నా కూడా కొమ్మినేని మీరు గమనించుంటారు, మొత్తం ఫాలో అయి ఉంటారు, ఎక్కడ కూడా పశ్చాత్తాప ధోరణి ఆయనలో కనపడాలి. ఆ రోజు మాట్లాడిన దాంట్లో ఎట్లా హౌ కమ్ హీ బ్లేమ్ ది ఎంటైర్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి, నాకు అర్థం కాదు. ఆ మహిళల్లో మరి ఆయన తోబుట్టువులు లేరా, ఆయన తల్లి లేదా, చుట్టాలు లేరా? ఇది ఎంత అవమానకరమైన విషయం రాష్ట్రం మొత్తానికి. అవసరమైతే క్షమాపణ చెప్తా, అవసరమైతే ఆ కండిషన్ ఏంటండి, అన్కండిషనల్ అపాలజీ చెప్పాల్సింది అవసరమైతే, నా ఉద్దేశం అది కాదని. వాసుదేవన్ గారు, వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశము పూర్తి వాస్తవ దూరంగా ఉంది, ఆయన సమర్థింపు కూడా కరెక్ట్ గా లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాళ్ళు ఏదో సాక్షి టీవీలో వచ్చింది, సాక్షి టీవీ ఖండించింది, సాక్షి టీవీతో మాకేం సంబంధం, అదేవిధంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటున్నారు. జరిగినటువంటి డిబేట్ ఆ రోజున ఇద్దరూ తప్పు మాట్లాడారు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇద్దరు కూడా సమర్థించుకున్నారు, ప్రోత్సహించేటువంటి విధంగా కూడా యాంకరు మాట్లాడారు, అదేవిధంగా మాట్లాడిన ఆయన మరింత బాధ్యతారహితంగా మాట్లాడారు. తర్వాత కనీసం దాన్ని ఖండించటం అంటే ఏంటి, తప్పు జరిగింది క్షమాపణ చెప్పాలి, ఇద్దరు క్షమాపణ చెప్పటము. అదేవిధంగా వాళ్ళు వివరణలకిన చూస్తే
మొదట మాట్లాడిన దానికన్నా ఇంకా డ్యామేజ్ గా మాట్లాడారండి. ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. మీరు ఏమి రిపోర్ట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థ రిలీజ్ చేసిందా లేకపోతే ఇంకొకట అనేటువంటి అంశము రాజధానికి సంబంధించి ఆపాదించి చెప్పటమే తప్పు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మీ వ్యతిరేకతని రాజకీయపరమైనటువంటి అంశంగా ఉంచుకోండి. మీరు 5 ఏళ్ల పాటు మీకు అధికారం ఇస్తే దాన్ని నాశనం చేయాలని చూశారు, మీ వల్ల కాలేదు. కనీసం ఇప్పటికైనా సరే మీరు మీ రాజకీయపరమైనటువంటి అంశాల వరకు పరిమితం కానీ అసత్యమైనటువంటి ప్రచారాలు రాజధాని విషయంలో దయచేసి చెయ్యొద్దు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంటున్నాను అంటే, మీరు మీ నాయకురాలు ఎవరైతే మీ నాయకుడు వైఎస్ భారతి నడిపేటువంటి సాక్షి ఛానల్లో డిబేట్స్ జరపటము, ఆ విధంగా అమరావతికి సంబంధించినటువంటి అంశం మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాల్సిందే. కృష్ణానీలన్న, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదంటే అధికార ప్రతినిధి అక్కడ కూర్చొని మీరు అన్నట్టుగా అది డాష్ రాజధాని అంటే మీరు మమ్మల్ని తప్పు పట్టండి, నేను కాదన్నా. ఒక విశ్లేషణ మీరు మిమ్మల్ని పిలిచామనుకోండి అన్న సాక్షిలో మీరు గవక్కన మాట్లాడారు అనుకోండి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్ట సంబంధం? మీరు ఇప్పుడు 99 లో మాట్లాడారు, ఏదో పొరపాటున మీరు ఒక మాట మాట్లాడారు, సో ఒక తీవ్ర అభ్యంతరకరమైన మాట మాట్లాడారు. దానికి 99 టీవీ యాజమాన్యమో లేదంటే ఇంకేదైనా పొలిటికల్ పార్టీయో మిమ్మల్ని ఇట్లా మాట్లాడించిందంటే ఎట్లా? సో మీరు ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. మీరు చెప్పినటువంటి ఉదాహరణకి నేను చెప్తాను, మాట్లాడినటువంటి మాటలు మేనగిన అది చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ వ్యతిరేకమైన కేసు పెడితే ఖచ్చితంగా నో డౌట్. ఎవరైతే కండక్ట్ చేస్తారో ఆ కండక్ట్ చేసేటువంటి కృష్ణాంజనేయులు గారు నిలువరించాల్సినటువంటి బాధ్యత ఉంది. దురుద్దేశపూర్వకమైనటువంటి ప్రచారం ఈ రోజున అమరావతి మీద చేస్తుంది. కృష్ణాంజనేయులు గారు ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి మనం. మీడియాలో సంబంధించినటువంటి జర్నలిస్టులు సపోర్ట్ చేసేటువంటి విధంగా దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాలి, ఇప్పటికైనా సరి చేసుకోవాలి. కృష్ణాంజనేయులు గారు, అమరావతి మీద మేము అమరావతిలో జరుగుతున్న దోపిడీ మీద ఖచ్చితంగా మాట్లాడతాం. అమరావతిని ఇంకా ప్రజల దగ్గర ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవడానికి మేము వ్యతిరేకిస్తాం. దాన్ని మీరు మాట్లాడొద్దంటే కుదరదు. దట్ ఈస్ క్లియర్. మేము మాట్లాడతాం. కానీ మీరు ఒక డాష్ పదం ఎవరైతే వాడారో ఆ డాష్ పదం అనేది చాలా తప్పు, తీవ్రమైనటువంటి అది పదజాలం, ఖండిస్తున్నామని మేము 100 సార్లు చెప్పాం. ఇంకా మీరు 1000 సార్లు చెప్పాలంటే రోజు పొద్దున సాయంత్రం దాకా 24 గంటలు అదే పెట్టండి, అదే చెబుతాం మీ అందరికీ. ఇది కావాలంటే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకద్దదు. 2, ఒక్కసారి ఆ మాట అంటే సార్ లక్షల సార్లు మీరు అందరూ మాట్లాడుతున్నారు అది ఆ టైప్ రాజధాని, అది ఆ టైప్ రాజధాని. దయచేసి మన రాష్ట్ర పరువును తీయొద్దన్న, ఆ పదమే వాడద్దు దయచేసి. అనింది మీరే కదా సార్, మాట్లాడద్దు. మనం అనింది మీ ఛానలే కదా సార్, ఆ పదాన్ని పత్రికలో రాసి టీవీ ఛానల్ హెడ్డింగ్ అనింది మీ ఛానలే కదా సార్. వెంకటరెడ్డి గారు వేరే సబ్జెక్ట్ లోకి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, ఈ సర్వేలు కేకే సర్వే అలాగే రైస్ సర్వే 2 వచ్చినాయి. రైస్ సర్వే అయితే ఉత్తరాంధ్రలో 17 మంది కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, 9 మంది మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అంటే ఆయన అక్కడి నుంచి మొదలెట్టారు. కేకే ఏంటంటే ఇన్ డీటెయిల్ ఇచ్చారు. ఓవరాల్ 44 మీద ప్రొటెస్ట్ ఉంటే, నిరసన ఉంటే 19 మీద తీవ్ర వ్యతిరేకత, ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని. వేరే ఆయన అక్కడ మొదలెట్టారు ఉత్తరాంధ్రలో. ఉత్తరాంధ్ర నిజంగా అది తెలుగుదేశం